వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. మీరు వంకాయ కూర చేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందో. సింపుల్‌గా చేయొచ్చు. పెద్ద ఇంగ్రీడియెంట్స్ కూడా ఉండవు. టేస్ట్ మటుకు ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. మరి ఎలా చేయాలో చూపిచ్చేస్తాను రండి. ఈ వంకాయ కూర కోసం నేనిక్కడ పావు కేజీ వంకాయలు తీసుకున్నాను. నేనిక్కడ నల్ల వంకాయలు తీసుకున్నాను గదా! మీరు ఏ కలర్ వంకాయలతో అయినా ఈ కూర చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న వంకాయల్ని నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి. ఉప్పు నీటిలో వేయడం వల్ల రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక గుప్పెడు మెంతి కూరని తీసుకోండి. మెంతి కూర వేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుందండి వంకాయ కూర. ఈ మెంతి కూరని నేనిక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌ని వేడి చేసుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన దాకా వేగనివ్వండి. ఆవాలు వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మల్ని కూడా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఉంది కదా! ఆ మెంతికూరను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి వేగనివ్వండి. మెంతికూర ఆయిల్‌లో వేగితే మీకు చేదనిపించదు. టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఈ మెంతికూర ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మీడియం సైజ్ 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడ్డానికి నేను కొద్దిగా ఉప్పు వేసి వేయిస్తున్నాను. ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేశాను. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకును గూడా నేను తుంచి వేసుకుంటున్నానండి. ఇలా కరివేపాకు తుంచి వేయడం వల్ల ఫ్లేవర్ బావుంటుంది. ఇప్పుడు అన్నీ కలిపి వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలన్నింటిని వేసుకొని, దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు గూడా వేసుకొని, ఒక్క 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. కొద్దిగా ఈ వంకాయ ముక్కలు ఆయిల్‌లో వేగితే బావుంటుంది. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక 4, 5 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. వంకాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇంకొద్దిగా ఎక్కడైనా పలుకుంటే అది కూడా మగ్గిపోతుంది. ఇలా వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత దీంట్లో 2 పెద్ద సైజు టమాటాల్ని మిక్సీ జార్‌లో వేసుకొని, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోండి. ఈ టమాటా పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. టమాటా పేస్ట్ బాగా ఉడికి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఈ విధంగా వచ్చిందాకా ఉడికించుకోవాలి. మీరు కావాలి అంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. కొద్దిగా గ్రేవీ లాగా కావాలి అంటే నీళ్లు పోస్తే నాకెందుకో టేస్ట్ అంత బావుండదండి. అందుకని నేను నీళ్లు పోయకుండానే వండుకుంటాను. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 ½ టీ స్పూన్ దాకా కారం వేస్తున్నాను. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్‌లోనే ఉంచండి. అంతే అండి. దీంట్లో ఇంక మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా చేసుకున్న టేస్ట్ కమ్మగా చాలా బావుంటుందనమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లోనే ఉంచి మూత పెట్టేసి జస్ట్ 1 లేదా 2 నిమిషాలు అలా వదిలేయండి. ఈ ఉప్పు, కారం అన్నీ ముక్కకి బాగా పడతాయి. ఇలా ఒక నిమిషం తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర జల్లుకొని బాగా కలుపుకొని వేడి వేడిగా అన్నంలో వేసుకొని తినండి. ఎంత కమ్మగా ఉంటుందో. చాలా సింపుల్ గదా! చేయడం గూడా. టేస్ట్ మటుకు అద్దిరిపోద్ది. ఒకసారి ట్రై చేయండి. ఎటువంటి మసాలాలు వేయకపోయినా గానీ టేస్ట్ చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మనా షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.